నమస్కారం. శ్రీమంతులు, ధీమంతులు, కళా పోషకులు మా యజమానులు శ్రీ శ్రీ నారాయణ బాబు గారు. నమస్కారం. సంగీతము, సాహిత్యము, భరతము మొదలైన లలితకళలన్నిటికీ మన భారతదేశం పుట్టినిల్లు. అందులో భావరాగతాళయుక్తమైన భరతనాట్యంలో మన ఆంధ్రప్రదేశ్ అగ్రతాంబూలం. జీర్ణించిపోతున్న ఈ కళను ఉద్ధరించడానికే నేను ఈ కళామందిరం నిర్మించాను. మా పాపాయిలకు నేర్పించాను. మీరందరూ మా చిరంజీవులను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాను. నమస్కారం. సోదర సోదరీమణులారా, ఈ చిరంజీవుల నాట్యం చూస్తూ ఉంటే సాక్షాత్తు ఆ రాధాకృష్ణులే బృందావనం నుంచి వచ్చారా అనిపించింది. వీరు ఎంతో అభివృద్ధిలోకి రావాలని, మన ఆంధ్రుల ప్రతిభ ఖండ ఖండాంతరాల్లోనూ వ్యాపింపచేయాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. అయిపోయిందమ్మా, ఇది ఒక్కటే. నాగభూషణం, రామును మందలించవయ్యా. రామదాసు, అమ్మాయిని తీసుకెళ్లి వేషాలు తీసేయించు. ఏమయ్యో ఫోటోగ్రాఫర్, ఫోటోలన్నీ తెల్లవారి సరికి కావాలి, చాలా అవసరం. నాగభూషణం, అమ్మాయిల ఫోటోలు పేపర్లో వేయించు. చేస్తాం. ఆంధ్రప్రభకు పంపిస్తాను. ఒక్క ప్రభ ఏమిటయ్యా, దేశంలో ఉండే చిన్న పెద్ద అన్ని పత్రికలకు పంపించు. చేస్తాం. మరో మాట, ఫోటోలతో కూడా భరతనాట్యంలో ఆర్దేరిన విద్వాంసులు కూడా కావాలని ప్రకటన వేయించు. నాకు చెప్పింది మర్చిపోతావా? చేస్తాం. అదే లేదండి, చేస్తాను. గోపి, ఎన్ని గంటలైందిరా? 10 గంటలైందమ్మా. 10 అయింది. మీ నాన్నగారికి ఉన్న ఉద్యోగం చాలక ఈ థియేటర్ మేనేజర్గిరి ఒకటి వచ్చి పడింది. ఈ అర్ధరాత్రి అయితేనే కానీ పంపకరా. ఈ రాము ఏమైపోయాడు? ఇంతవరకు ఇంటికి రాలేదు కదా. భయం భక్తి లేకుండా బొత్తిగా పాడైపోతున్నాడు. పోతున్నాడేమిటే, పోయాడు, చక్కగా పాడైపోయాడు. ఏది వాడు? ఏది పోతిలాగా తయారై కొమ్మెక్కి కూర్చున్నాడు. ఏం చేశాడండి? ఏం చేశాడా? స్టేజ్ మీదకెక్కి నారాయణ బాబు గారు కూతురు రూపకి పువ్వులు ఇవ్వబోయాడే. పువ్వులు వ్యధవా? అది కాదే, యజమానులు వాళ్ళ తాహత ఎక్కడ, నౌకర్లు మన తాహత ఎక్కడ? ఆ తారతమ్యాలు పసిపిల్లలకి ఏం తెలుస్తాయండి? మరి ఆయన పసిపిల్లవాడా ఏమంటే ఊరుకోవడానికి? నారాయణ బాబు గారు అసలే పిచ్చి మనిషి. వీడి అఘాయిత్యాల వల్ల ఆయన కోపం వచ్చిందో
నా ఉద్యోగం కాస్త ఊడబెరికి పారేస్తాడు. ఆ తర్వాత మనకు చిప్ప గొప్ప. చాలే ఊరుకుందరు. ఆ తప్పుడేమిటి? పిల్లి కాబోలు. దొంగ పిల్లి. ఒట్టడి పెంచుకో. పశువుల సంతలకెళ్ళి నా పదులంగా తిరిగిపోతావు. మారిపోవు. నా మాటేను. డబ్బులు అంతే. పర్వాలేదు, పావల పుస్తకం ఎదుర్కొని. చచ్చినోడ సిగ్గు లేదు. సత్య ఈడు వచ్చింది, ఇంకా నేను సిగ్గు లేకుండా పట్టుకోవాలి కావాల్సి వచ్చింది. ఇదిగో నా చేతినే ఏటేమంటావు బాబు? నా పేరు రాము అని వేయి. కూకో. ఆ అస్త్రాలేవో నువ్వే కొంచెం ఆనవాలెట్టు బాబు. ఇంటికెళ్ళి కాపురం ఇచ్చుకో. రూపా సమయానికి వచ్చావు. రూపా ఏ గారా ఈఎంఐ కూడా పడు. ఏమిటి పచ్చబొట్టు? ఇగో చూడు, నేను వేయించుకున్నాను, నువ్వు కూడా వేయించుకో. చాలే ఊరుకో. బడి మానేసి నువ్వు చేస్తున్న పని ఇదా? ఉండు మీ నాన్నతో చెప్తాను. డబ్బుగా రూపా. ఏ బాబు పైసా. రూపా రూపా. మేనేజర్ గారు రూపా. మేనేజర్ గారు రూపా. మేనేజర్ గారు రూపా తప్పదు, నీకు దండం పెడతాను. మేనేజర్ గారు. ఏమిటమ్మా? రాముడు ఏమిటమ్మా? మీ రాము ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? మరి చేతి మీద పచ్చబొట్టు వేసుకున్నాడు. పచ్చబొట్ట? అది వేస్తావా? పైగా నాకు కూడా వేయిస్తాన్నాడు. ఏరా, ఆ అమ్మాయి జోలికి పోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? బుద్ధి లేదు. సిగరెట్లు కూడా కాలుస్తున్నాడు. ఊరి కోటి వేసవా? వేలయ్యో నీ బతుకి సిగరెట్లు పచ్చబొట్టు కూడా. నాకు అంటే నాగభూషణం, ఎందుకయ్యా కుర్రాన్ని అలా కొడతావు? చిత్తం ఏమీ లేదండి. పోగట్టవా? అయిందమ్మ పెళ్ళి తీరిందమ్మ రంది. అయిందా? రూపా 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 ఏమైందమ్మా? డాక్టర్ ఏమైంది డాక్టర్? అమ్మాయి కాలు ఎముక విరిగిపోయింది. కాలు విరిగిపోయింది. డాక్టర్, మీరు ఎలాగైనా అమ్మాయి కాలు బాగు చేయాలి. మా రూప మీద ఎంతో ఆశ పెట్టుకున్నాను. ప్రపంచ విఖ్యాత నర్తకి కావాలని ఎన్నో కలలు కంటున్నాను. ఇదిగో చూడండి, దేశాల నాట్యజాలను రప్పించాను. డాక్టర్ డాక్టర్ నాట్యం మా దేవుడు నడవడానికి కాలు రావడమే కష్టం. నారాయణ బాబు గారు శాంతి అధైర్యపడి చేసేదేమిటి? మేనేజర్ గారు అమ్మాయికి ఇంజక్షన్ ఇవ్వాలి. చిత్తం వీరిని హాల్లోకి తీసుకెళ్ళండి. చిత్తం బాబు గారు. నా కొంప ముంచావు. నీ కాళ్ళు చేతులు కొడతాను. నీ రక్తం కాదు. బాబు గారు బాబు గారు. ఆగు, లేకపోతే కాల్ చేస్తాను. రాము రాము.
దుర్మార్గుడా, చండాలుడా, నిష్కారణంగా నా కొడుకు నీ పొట్టన పెట్టుకున్నావు. నిన్నేం చేస్తానో చూడు. ఇప్పుడే పోలీసు రిపోర్ట్ ఇచ్చి నీ అంతు కనుక్కుంటాను. పోలీసులు ఎక్కడికి వెళ్ళొద్దు. పోలీసులు రామదాసు, పిల్లలు జాగ్రత్త. ఇంకా ఇంటికి రాలేదండి. రాలేదండి. ఏ 145 286 ఇల్లంతా వెతకండి. ఎక్కడ కనిపించలేదు సార్. లేడు సార్. మేనేజర్ గారు, ఏమిటండి ఇదంతా? బాబు గారు ఏం చేశారు? ఖూనీ చేశారు. నాగభూషణం గారి కొడుకుని కాల్చి చంపేశాడు. లేదు సార్. సరే, ఎక్కడికి దాటుకుపోతాడు, ఎలా తప్పించుకుంటాడు? నాగభూషణం గారు, పదండి. చిత్తం. గురుజీ, నాన్నగారిని పోలీసులు పట్టుకుంటారా? జైల్లో పెట్టేస్తారా? లేదమ్మా, లేదు లేదు, లేదమ్మా, లేదు. నాయన రామకృష్ణ, నన్ను విడిచిపెట్టిపోయావా తండ్రి? అమ్మా, అన్నయ్య చచ్చిపోయాడమ్మా. కోపి, మీ అన్నయ్య నా కడుపులో చూసి పెట్టిపోయినాడు తండ్రి. నా భూషణం, ఏం బాబు, మమ్మల్ని కూడా చంపడానికి వచ్చావా? రా, చంపు. అమ్మా, ఆ పంచమం ఎరుగని పసిబిడ్డ అన్యాయంగా నీ పొట్టలు పెట్టుకున్నా. క్షమించమ్మా. నేను ప్రమాదం వల్ల చేశారండి. మీ బిడ్డను నీకు కాకుండా చేశాను. నా బిడ్డలకు నేను కాకుండా పోయాను. నాగభూషణం, ఇగో. ఇంకా ఈ తాళాలు నాకెందుకు? నీకంటే నాకెవరున్నారు? నా వ్యవహారాలన్నీ నీ చేతుల్లో ఉన్నాయి. నా పిల్లల్ని కూడా నీకు ఒప్పగిస్తున్నాను. వాళ్ళకి తల్లివైనా తండ్రివైనా నీవే. నాగభూషణం, పిల్లలు రక్షించు. రక్షించాలి. నా కొడుకును భక్షించిన వాడి పిల్లల్ని నేను రక్షించాలి. నా చేతో వాళ్లను పెంచి పెద్దవాళ్లను చేసి రక్షించాలి. రక్షించాలి, దెబ్బకు దెబ్బ తీయాలి, సర్వనాశనం చేయాలి. పాపం, అమాయకులు, అభం శుభం తెలియని ఆడపిల్లలు నీకేం అపకారం చేశారు? వాళ్ళ తండ్రి నీ కొడుకును కాల్చి చంపేశాడు. వాడి పిల్లల్ని నువ్వు రక్షిస్తావా? పావుకు పాలు పోసి పెంచితే విషం కక్కడం మానేస్తుందా? ఇప్పుడే వాళ్ళ కోనలు తీసేయి, లక్షాధికారులు భిక్షాధికారులు చేసేయి. ఆగు, నిన్ను నమ్మి నారాయణ బాబు తన సర్వస్వం నీకు ఇచ్చాడు. నమ్మిన వాళ్లకు ద్రోహం చేస్తే నరకం అనుభవిస్తావు. నరకం ఏమిటి? ఆ నరకం డబ్బుంటే అంతా స్వర్గమే. చేతికందిన స్వర్గాన్ని దాన విడుచుకోవద్దు. తాళాలు నీ చేతిలో ఉన్నాయి. ఇదే సమయం, ధైర్యం తెచ్చుకో. లే లే, ఇక నుంచి నాగభూషణ లక్షాధికారి, లక్షాధికారి, లక్షాధికారి. సైకిల్ ఉందిగా, నాకు కారు కావాలి. కాదా? అలాగే కొనిస్తా. వస్తున్నా. మావయ్య,
కొంచెం డబ్బు. డబ్బు మొన్ననేగా 100 రూపాయలు ఇచ్చాను. క్రిందటి నెలలో ఇచ్చారు. స్కూల్ జీతాలకు ఇంటి ఖర్చులకే సరిపోయింది. తెల్లవారితే పాలవాళ్ళు పెరుగు వాళ్ళు. పాలు పెరుగు ఆ పాదర్జాలన్నీ మర్చిపోండి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టం నేర్చుకోవాలి. ఆయన చేసిన అప్పులు తీర్చడానికే తల ప్రాణం తోక్కొస్తుంది. 100కు 100 మీకు ఎక్కడి నుంచి తెచ్చిపోయాను? ఇదిగో ఇది తీసుకోండి. ఈ నెలలో మళ్ళీ నన్ను అడగకూడదు. హరే మురారే హే చక్రధారే ఇటు సేయమేలా తల్లిదండ్రి గురుదైవము నీవని నమ్మిన వారికే నరక బాధలా కృష్ణ ఇదేనా నీలీలా గోపాలదేవా కాపాడరావా గోపాలదేవా కాపాడరావా ఏ పాపమెదుగని పసి పాపలయ్యా ఏ పాపమెదుగని పసి పాపలయ్యా మొరాలింపవయ్యా కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే कृष्ण हरे जय कृष्ण हरे कृष्ण हरे जय कृष्ण हरे हरे कृष्ण गोविंद गौरी मुकुंद करुणालवाला कांचन चेला పాలముంచిన కృష్ణ నీటముంచిన భారము నీదే పాలముంచిన కృష్ణ నీటముంచిన భారము నీదే పాలింపవయ్యా బాలకృష్ణయ్య మొరాలింపవయ్యా బాలకృష్ణయ్య కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే జయ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే జయ 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 కృష్ణ హరే. అక్క ఏం తారా కాలేజీ జీతం కట్టడానికి రేపే ఆఖరి రోజు జ్ఞాపకం ఉందమ్మా నువ్వు వెళ్ళి చదువుకో ఇల్లు ఓ సరే. కృష్ణ ఇక మీదనైనా నీవు జైలుకు రాకుండా ఉంటావని ఆశిస్తున్నాను. నాకు మాత్రం ఈ జైల్లో కూర్చోవడం సరదా అండి. ఇక మీద మీకు ఈ శ్రమ కలిగించాలండి. నేను కలకత్తా నుంచే వెళ్ళిపోతున్నాను.
అప్పన్న తన మన ఎవడో మీద పడతావు సార్ సారు లేదు పులుసు లేదు మన సంగతి తెలిసిన జూ లెక్కతగా సారీ గుడ్ మార్నింగ్ क्या मिल गए भगवान नन्ना निन्ना अपना तना मन मारो रे बैरना राम राम बंसीलाल भाई राम 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 भाई రండి రండి ఏంటి కథ ఈ కొట్టేశాం ఇవాళ నిద్ర లేవగానే మా బంగారం మొగ్గు చూశాను అంతే మనం పట్టినల్ల బంగారం అరే టైరు భాయ్ టైరు अपना तना मन मारो रे बैर అరే పావలా అందులో చల్లండి ఎక్కడవయ్యా బంగారం ఉందవయ్యా ఏమిస్తావు చెప్పు సరుకు చూపిస్తువయ్యా అయ్యే ముందు ఏమిస్తావు చెప్పవయ్యా నిన్నవాడు నమ్మాడు సరుకు చూడండి ధర కైసా చెప్తాం భాయ్ కైసా చెప్పకపోతే పైసాతో చెప్పు భాయ్ అప్నా భాయ్ నిజంగా నీకు ఏమైనా తెచ్చిందా లేక మాకి తమాషా చేస్తాడా తమాషా తెచ్చామయ్యా ఎక్కడా అయ్యా అరే అరే అప్పులా టైలో మాకి టోపీ వేయడానికి చూస్తావు అరే టోపీ లేదయ్యా ఖచ్చితంగా సంపాదించాను బంగారు వాచి ఎక్కడా దీనికే ఇస్తావయ్యా ఈ వాచి నాది నా వాచి నాకు ఇచ్చేయి దూరంగా నిలబడి ఇదిగో మర్యాద పెడుతున్నాను నా వాచి నాకు ఇచ్చేయి ఇవ్వకపోతే పోలీసులు పిలుస్తాను ఓ పిల్ల పోలీస్ ఇదిగో మిస్టర్ నేను మర్యాదగా చెప్తున్నాను పోలీసులు వస్తే నేను లాకెళ్తారు లాకప్లో పెడతారు లాఠీలతో కొడతారు మర్యాదగా నా వాచి నాకు ఇచ్చేయి ఇది నీదా ఆ ముసలాడిదా ముసలాడా అయితే చూసేవన్నమాట చూడబట్టే మంచేతికి వచ్చింది శబాస్ తమ్ముడు శబాస్ తీర్చకం దమ్మిడి ఇవ్వను ఏవో నా సంగతి సార్ अरे अरे ठहरो भाई ठहरो ये दो इधर दो भाई मंदी पे कृष्ण मकान కలకత్తా ఓహో కలకత్తా దెబ్బా అలా చెప్పు లేకపోతే మన ఈ ఊళ్ళో మస్తా కొట్టించి కూడవడా అని ఏ పెద్ద మనిషి ఎవరు మిస్టర్ అపన్న ఫస్ట్ క్లాస్ కేట్ నెంబర్ 1 దెబ్బ పేరు తగ్గ ప్రతిభ ఏం లేదులేండి ఏదో అడపాత అడుగుతుంటాను మిస్టర్ మీరు ఎక్కడ ఉన్నారు అడ్రస్ కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ నువ్వు లెక్కతగా నువ్వు కేరాఫేనా కేరాఫా లక్షాధికారి ఇంట్లో నౌకరీ చేస్తూ ఉన్నాను ఆను పాను చూస్తూ ఉన్నా నువ్వు కాస్త ఆసరాగా ఉన్నావో చెక్కేసావు అన్నమాట ఏమంటావు సరే ఆల్ రైట్ డబ్బే మర్చిపోయా భాయ్ మరి అరే ఇంతేనా అరే తర్వాత ఇస్తాం భాయ్ మాకి డబ్బు పడతానం కాదు నీది హమేషా మాది సాక్షి కావాలా అంతే రామ్ రామ్ अपना तना मना मारो रे बैरन अपना तना मना मारो रे hey my money Shut up, you're wrong. hey my money హలో నీ పేరు కృష్ణ ఈ ఊరేనా కాదు కలకత్తా ఉన్నవాళ్ళు చాలా కలకత్తా నుంచి కూడా దిగుమతి అయ్యారు ఈ షాపులో ఏమన్నా కొన్నావా లేదు మరి బన్సీలాల్ నీ స్నేహితుడు ఏమిటి రౌత్ ఓహో కొత్త వాళ్ళ ఉన్నావు కొంచెం జాగ్రత్తగా మసులుకో థ్యాంక్స్ వాచి ఇది ఏమిటండి నా వాచి ఎక్కడో పడిపోయింది నాయన బంగారు వాచి ఈ జేబులోనే ఉండాలి బంగారు వాచా ఎక్కడ కొట్టేశారు అవును నాయన
నా పరిస్థితి చూసి నువ్వే కాదు, ఎవరైనా అలాగే అనుకుంటారు. కానీ ఒకనాడు ఎంతో బాగా బ్రతికాను. ఆనాటి భాగ్యంలో ఆఖరికి మిగిలింది ఆ వాచి అమ్మేసి అంత అవసరం ఏమొచ్చింది. ఇవాళ థియేటర్కి పోదాం అనుకున్నాను. థియేటర్ కా? అవును. ఈ అమ్మాయిని చూడు, ఎన్నాళ్ళకో మళ్ళీ స్టేజ్ మీద ప్రత్యక్షం అవుతుంది. అయితే ఈ రూప ఆదివారం నాడు కాలేజీ ఏమిట్రా? పరీక్షలు దగ్గరికి వచ్చానన్నా, అందుకని ప్రైవేట్ క్లాస్ పెడుతున్నాను. ఓహో, ప్రైవేట్గా వెళ్తున్నావా? సరే వెళ్ళు. అచ్చట విదర్భాపురంబున దమయంతి అంతఃపురోద్యానంబున లతాని పుంజంబుల చేరి అనంతకంతు సంతాపంబున పంతలిపుండగా ఇచ్చట నిషధపురంబున నలందును దమయంతి రూపురేఖా విలాసంబులం దలంచుకుని మదన వేదనం వదలుచు, హా ప్రాణేశ్వరి, నీ వియోగంబు నేను భరింపజాల, జీవితేశ్వరి, నిన్ను విడిచి నేను జీవింపజాల. అదే ప్రేమ. నేను రోజు చదువుకుంటుంటే అయితే ప్రేమ పట్టాలు మొదలెడతా ఉండు, మీ నాన్నతో చెప్తాను. అసలు అది కాదండి, గోవింద్ మానేసిన దగ్గర నుంచి అన్ని పనులు ఇది ఒక్కటే చూసుకోవాల్సి ఉంది. వేరే ఇంకో నౌకర్ని పెట్టండి. పెడదాం. మంచివాడు, నమ్మకమైన వాడు మరి దొరకదు. అమ్మా, మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను. త్వరగా రావే. అలాగే అమ్మా. మేనేజర్, ఇదిగో మేనేజర్. నువ్వు బంగారం. కోతిలాగా పండుగలిస్తూ నువ్వును ఏంటి అగాదిగా చూస్తున్నావు? సింగారం. ఏంటే సింగారం. ఇదిగా సింగారం అంటే చీపు గడి తిరిగేసాను అనుకున్నావు. మార్కెట్కి వెళ్ళాలి, డబ్బులు. అంత కోపం బంగారం. సరదాగా మాట్లాడకూడదు. ఎడికే గమ్మత్తి. 10 రూపాయలు ఎందుకు? 5 రూపాయలు చాలు. ఉంచుకో. ఇదిగా ఇలాంటి ఆడదాన్ని కాదు మేనేజర్. నువ్వు ఊహు ఆహా అంటే ఊరుకోను మేనేజర్. ఊడతా మొహం నువ్వు. अपना तना मना मारो रे बैरना, अपना तना मना मारो रे बैरना. आवरे पहले बोनी पंचगल्यानी, नीचे बोनी निचगल्यानी तंड्री. సారీ బ్రదర్, సారీ. మా ఎంకని అనుకున్నాను. ఏమనుకోకండి. ఒక్క సిగరెట్ ఉందా? సిగరెట్ లేదు, గిగరెట్ లేదు. పో అతనికి. అదేంటి అంత కోంపడతారు బ్రదర్? ఒక్క సిగరెట్ బ్రదర్, ప్రొద్దుట ఏంటి బ్రదర్? ఒక్క సిగరెట్ అయ్యా. థ్యాంక్ యూ. ఇదే సిగరెట్ ఎడితే బీడీచు అడుక్కుతున్న వారికి అధికారం కూడానా? పాపా భలే ఉందా. పొద్దున్న ఎవడమ్మో కొంచెం కానీ అంత వ్యాపారం అంతా అడ్డం తిరిగిలే ఉంది. చూడైనా అగ్గిపెట్టి ఎవడరా నువ్వు? నువ్వెవడురా? పెద్ద కండవా కోట్లు బీడీ వేసావు. సిగరెట్ లేదు, అగ్గిపెట్టి లేదు, బీడీ మొక్కిచ్చావు. ఏ మొహరా మొహం? ఎక్కడికి? మార్కెట్గా నేను వస్తాను. బంగారి ఒక మాట వినబ్బా. ఏం మాట అబ్బా? మాట కాదు, పాట. పాట పాట. నీకు ఎవ్వారు లేరు, నాకు ఎవ్వారు లేరు, నీకు నాకు జోడు గలసను పదవే. ఓ రింగు రింగుల బంగారు పాప, రంగు రంగుల ఎగిరి రాబోలే. యాదవ సింధులు నువ్వును. ఇది అప్పన్న, నీకు ఎన్నిసార్లు చెప్పాను? చాలా సార్లు. సిగ్గు లేదు? లేదు. ఇదిగా ఇంకోసారి నా ఊ చెట్టావా మర్యాద దక్కదు. యావనుకున్నావు? ఇదిగో బంగారి మాట వినబ్బా. నీకా మొగదిక్కు లేదు, నాకా ఆడదిక్కు లేదు. అందుకని ఇద్దరం కలిసి గుళ్ళో పోదాం కదా. ఏమిటి? అదే మెల్లో తాళి కట్టేస్తాను. పళ్ళు ఊడగొట్టేస్తా. నీకో దిక్కు లేదు కానీ నువ్వు నాకు మగ దిక్క. మొహం చూడ మొహం. బంగారి కదంతా అడ్డం తిరిగింది. అప్పన తన మన పప్పు ఉడకలేదన్నా, అప్పన తన మన పప్పు ఉడకలేదన్నా. అప్పనా ఉంటుంది వాళ్ళలో పండుందిరా నాయన. రే బ్రదర్, మీరంతా నా ఫ్రెండ్సేగా. సందేహం ఏంట్రా సన్నాసి? ఏం లేదు, మీరంతా ఒక చిన్న ఉపకారం చేసుకుంటాను. నాకు కావాలంటే ప్రాణం ఇస్తారా? ఏం కావాలి చెప్పు. చెప్తావా? చెప్పు. ఇదిగో మీరంతా ఇప్పుడు ఈ బంగారు బదరిందిగా, మీరంతా వెనకాల వెళ్ళండి. మళ్ళీ వస్తుంది, కాయగూర పట్టుకొస్తుంది. వచ్చేటప్పుడు జూ లేక
ఏది కాఫీ డబ్బు పడి ఇంకా బోని వెళ్ళదురా నాయన. ఏం దొరకలేదా ఛాన్స్? లేదురా నాయన, పొద్దున్న ఓ సన్నాసికి దొరికింది. ఏం లాభం లేదు. సరే నేను వస్తా, ఇస్తానుగా. మీరు మళ్ళీ వస్తుంది ఇస్తానుగా. తప్పకుండా నాయన, కొంచెం కనికరించండి నాయన. పన్న తన మన మారో బైరన. యావేనేవా ఎలా ఉంది బాబు కలరు? బాగుంది. ఈ ఊళ్ళో కల్లా ఇదే బెస్ట్ సోడా కొట్టు. గ్యాస్ మంచిది. మనది ఈ ఊరేనా? కాదు, తెలుస్తుందిలే ఫేస్. నేనా మనకు ఒక గోల్డ్ ఫేస్ సిగరెట్ పెట్టి ఎగబడి నేనా? ఆగో, ఎవడరా నువ్వు? వారే వా, జంపర్ మీద పక్కన మే బార్. చెప్పలేం తగలేదు కదా. నువ్వు రాకపోతే తగ్గట్టు ఏమయ్యదు. చూసావా మరి, మగుడి కంటే ఇప్పుడన్నా అర్థమైందా? ఓమా, మరి మన పెళ్లి సంగతి నేను చెప్పేది చేస్తా. అయితే నేను పని చేస్తున్నట్లు నువ్వు నౌకరీ చేయి. తర్వాత జూన్ ఎగదగా. నమస్కారం అండి. ఎవరు నువ్వు? నేనేనండి. మా మావయ్య అండి. అవునండి. ఎందుకు వచ్చాడు? ఇందాకండి తమరు నౌకర్ని పెడతాన్నారు కదండి, అందుకని మా మావయ్యని తీసుకొచ్చానండి. అవునండి. నీ పేరు? మా అమ్మ నాన్న పెట్టిన పేరేమో అప్పల స్వామి అండి. నేను స్వామి అని పిలిపించుకుందాం అనుకుంటే స్నేహితులు అప్పన్న అన్నారండి. అంతే, అప్పటి నుంచి అప్పని కింద ఉడుకునండి. ఓహో, అయితే నీ పేరు అప్పన్న అన్నమాట. అయితే ఏం పని చేస్తావు? చెప్పిన పనులు చేస్తాను బాబు. తను చురుకైనాడు బాబు, గొడ్డులాగా చాకరీ చేస్తాడు. నమ్మకంగా ఇక్కడే పడి ఉంటాడండి. అవును బాబు. జీతం? దానికి ఉందండి, తిండి బట్ట ఇచ్చి. మీరు ఏమి చేపుచ్చుకుంటారు బాబు? రుజువు లేకగా. అదే ఊతమండి. ఊతమా వాకమా? కాదండి అయ్యగారు, అది మా మావయ్యకి ఊత పదం అండి. అవునండి. ఓహో, సరే తీసుకెళ్ళి పనిలో పెట్టు. అలాగే. నమస్కారం అండి. జూన్ ఎగదగా. 3, 7, 13, 0, 5. నమస్కారం మావయ్య. రా రూపా, కూర్చో. చూశావా, ఇంతవరకు నేను మీకు ఇచ్చిన అప్పు అసలు మాత్రం 18,013.3 తేలింది. ఇక వడ్డీ కూడా కలుపుకుంటే ఆ 20,000 పూర్తవుతుంది. దీనికి ఏమంటావు? నెమ్మదిగా తీర్చుకుంటాను. హామీ కింద ఇల్లు కూడా తనఖా పెట్టించుకున్నారుగా మావయ్య. తనఖా అంటే రాసిచ్చారు కానీ ఇప్పటికి ఒక్క దమ్మిడి వసూలు ఇచ్చారా? ఇదిగో, పాపం పెరిగినట్టు పెరుగుతోంది వడ్డీ. మీక తీర్చేందుకు వేరే మార్గం లేదు. అంచేత ఆ ఇల్లు నా పేర క్రయం చేయండి. అన్నీ పోయినా ఆ ఇల్లే మాకు ఆధారంగా ఉంది. ఆ నీడ కూడా లేకుండా పోతే మా గతేం కాను. అయినంట పుట్టాం, ఉన్నా లేకపోయినా ఇంతవరకు గౌరవంగా బ్రతికాం. ఆడపిల్లలు మమ్మల్ని వీధిన పడేస్తావా మామయ్య? అంత మాట అన్నావు? అవును, అడిగినప్పుడల్లా లేదనకుండా ఇచ్చాను. ఉపకారానికి పోయి అపకారం కొని తెచ్చుకున్నాను. ఊరికే కాదు, డబ్బిచ్చి. క్షమించు మామయ్య, ఇంతవరకు మమ్మల్ని కాపాడాం. కొంచెం గడివిస్తే. ఎలా తీర్చుకుంటావు? ఏ నాటకాల్లోనూ రేడియోలోనూ పాటలు పాడైనా సంపాదిస్తాను. అలా అయితే అక్కడ ఇక్కడ దేవుడించటం ఎందుకు? మా థియేటర్లోనే నెల జీతం మీద పని చేసుకో. కొంత అప్పు కింద తీర్చుకుంటూ మిగిలిన దాంతో కాలక్షేపం చేయొచ్చు. ఏమంటావు? అదేంటి అలా దాక్కున్నారే? అడుగు, ఆ దుర్భిని చూస్తున్నాడే, వాడే ఇప్పుడు థియేటర్ యజమాని. వాడి కంట పడితే నన్ను జైలు పంపిస్తాడు.
ఏడుస్తున్నది? ఏడుపు కాదు నాయన, ఆనందం. నీ పుణ్యమా అని ఇంతకాలానికి మళ్ళీ మా అమ్మాయిని స్టేజ్ మీద చూడగలిగాను. ఓ, ఆ అమ్మాయి మీ కూతురు అన్నమాట. కాదు కాదు, నాకు అయోగ్యత లేదు. సరే వెళ్దానండి. బాబు, ఏం లేదు, పర్వాలేదు చెప్పండి. చిల్లర డబ్బులు ఏమన్నా ఉంటే. అరే దీనికి ఇంత సందేహం ఎందుకు? తీసుకోండి. బాబు, గుద్దడం మా అమ్మకి. సమయానికి దేవుళ్లాగా వచ్చి రక్షించారు. ఎంత ప్రమాదం తప్పింది. కుంటుకుంటూ ఇలా రోడ్డుకు అడ్డంగా వస్తారా? మా నాన్నగారి కోసం వచ్చాను. మీరు వారికి డబ్బు ఇస్తుంటే చూశాను. మీరిద్దరు స్నేహితులా? అవును. ఏ నాన్నగారిని చూసి ఎంతో కాలం అయింది. ఈసారి మీకు కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్తారా? అలాగే. నా వజ్రాల హారం ఎవరో కొట్టేశారు. ఏమిటండి? ఏమిటి? నా భార్య మెళ్ళో వజ్రాల హారం ఎవడో కొట్టేశారండి. ఇప్పుడే 125 208. మీరు వెంటనే అన్ని పక్కల ఎత్తకండి. త్వరగా. ఇంకోటి. పెద్ద మనిషి హారం అక్కడ. హారం ఏమిటో హారం? నువ్వు కొట్టేసిన వజ్రాల హారం. మాటలు జాగ్రత్తగా రాని. ఓ, కలకత్తా వాళ్ళ. వెతకండి రా. మీరు కూడా అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చు? మైలాపూర్. నన్ను కూడా అక్కడికే తీసుకెళ్ళి. ఇదిగో.
వద్దు, చాలా తెచ్చిస్తాను. ఇది ఎక్కడిది? తారా, నువ్వు ఈ పూలదని తెచ్చావా? లేదక్కయ్య, నేను తేలేదే. ఓహో, మీరెందుకు వచ్చారో నాకు తెలిసింది. హారం కోసం. హారమా? ఇది మీరేగా తెచ్చారు? ఓ ఇదా? అవును, నేనే. కాదు కాదు, మీ నాన్నగారు. మా నాన్నగారు వచ్చారా? ఆయనే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయారా? అయ్యో, నాన్నగారు ఇంటికి వచ్చినప్పుడైనా కలుసుకోలేకపోయాను. పోనీ మీరైనా ఆయన ఆపలేకపోయారా? నేనేం చేయని చెప్పండి. ఎంత చెప్పినా వినకుండా ఆయన పరిగెత్తారు. నేను ఆయన వెంట పడ్డారు. కాలు జారి పడ్డారు. ఆయన దాటిపోయాడు. ఇంతలో పోలీసులు తయారు. అందుక మిమ్మల్ని ఎంత అడిగినా చెప్పడానికి సందేహించారు. అవును, మీరు నొచ్చుకుంటారని ముందే చెప్పానుగా. ఓ థ్యాంక్స్, వెళ్ళొస్తాను. వద్దు, దయచేసి ఈ రాత్రికి మీరు ఇక్కడే ఉండండి. మీకోసమైనా మా నాన్నగారు మళ్ళీ వస్తారేమో. ఏమో, ఆయన మళ్ళీ వస్తారని నేను అనుకోను. వచ్చినా రావచ్చు. అది కాక మీ కాలు కూడా బాగాలేదు. మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది. నా మాట విని ఈ సోఫాలో పడుకోండి. సరే. చేయితారా, నీ పక్క మీద పడుకోపో. నాకు భయం వేస్తుంది అక్క. ఏ, నిన్నేదో గడైనా ఎత్తుకుపోతాడనే? ఆహాహా, నన్ను కాదు, మా అక్కయ్యను. కొంటె పిల్ల. అక్క, ఏ నాకు నిద్ర రావడం లేదక్క. అయితే నేను పిలుస్తానండి. మిస్టర్ పి చెక్మరావు, జనరల్ మేనేజర్ ఆఫ్ MDH కంపెనీ, డీలర్స్ ఆఫ్ ఆపండి. అతం మీరు వచ్చిన పని సొంత విషయం. సొంత విషయమా? డబ్బు విషయం. డబ్బా? బాకీ విషయం. ఇంటి విషయం అయ్యా, ఇంటి విషయం. అయ్యా విషయం గారు, కొంచెం వివరంగా చెబుతారు? చెప్తాను. చెప్పండి. ఈ ఇల్లు ఉందా? ఉంది. దిస్ హౌస్, ఈ ఇల్లు మంది. మీదే? కాదు, ప్రొపరేటర్ గారు లేరు? లేరు. ఉన్నారయ్యా. వారి వద్ద తనఖాలో ఉంది. ఆ తనఖా బాబతు వడ్డీ వసూలు చేయడానికి వచ్చారు. అర్థమైందా? పిలు పిలు మ్యా. ఈ ఘనకార్యం సాధించడానికి పొద్దుబడక ముందే ప్రత్యక్షం కావాలా? వాట్? అయ్యా విషయం గారు, దయచేసి ఇప్పటికి వెళ్ళ. సారీ. నమస్తే మేనేజర్ గారు. గుడ్ మార్నింగ్ రూపా. కాఫీ తీసుకోండి. రూపా, ఇవాళ తారీఖు 20. వడ్డీ మాట ఏమిటి? ఇప్పుడు ఎలా చెల్లించగలండి? నౌకరీలో చేరి 10 రోజులన్నా కాలేదా? అదంతా మనకు తెలియదు. వెంటనే డబ్బు చెల్లించకపోతే కొంప వేలం అయిపోతుంది. వేలం. తొందరపడకండి మేనేజర్ గారు, కొద్ది రోజులు ఆగండి. ఇంట్లో ఉన్న వస్తువులైనా అమ్మేసి చెల్లిస్తాను. వస్తువులట? వస్తువులు ఏమైనా ఇంట్లో అమ్మడానికి? ఈ పాత పియానో ఒకటి ఉంది, అది అమ్మమని ఎప్పుడో చెప్పాను. నా మాట వింటేగా. తాతల నాటిది అమ్మను పొమ్మంటాం. గత్యంతరం లేకపోతే ఏం చేస్తాను చెప్పండి. ఒక్క వారం రోజులు గడిపివ్వండి. పియానో అమ్మడానికేనా? సరే, నా సొంత పూచి మీద ఇస్తున్నాను. అదేమిటి, కాఫీ తీసుకునే లేదే? వీడెవడో మూర్ఖుల్లాగా ఉన్నాడే.
మంచి మర్యాద లేకుండా ఏమిటి అధికారం? ఏం చేస్తాం, అప్పుల వాళ్ళు ఏమన్నా అణిగి మణిగి పడి ఉండాల్సింది. ఒకప్పుడు ఎంతో బాగా బ్రతికాం, ఈనాడు ఈ గతి పట్టింది. ఏమిటి ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు, ఇంత ఇల్లుంది కదా, ఒక భాగం అద్దెకిచ్చి ఈ అప్పులు తీసుకోరాదు? అదే నేను ఆలోచిస్తున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నేను మీ ఇంట్లో అద్దెకుంటాను. మీరా? మా కష్టాల్లో సహాయపడాలని అలా అంటున్నారే కానీ మీరు ఇక్కడ ఉండగలరా? ఏ, ఇప్పుడు నేను ఉండే హోటల్ కన్నా 1000 రెట్లు మేలు. చాలా సంతోషం. ఏమిటక్క అంత సంతోషం? తారా, కృష్ణ గారు మన ఇంట్లోనే ఉంటారట, నిజంగానే? నేను సాయంకాలం వస్తాను. నా కోటు ఓ, తీసుకొచ్చివమ్మా. నాటకానికి గిట్టానికి నైజా. మాకి కోపం వస్తే మనిషి కాదు, సైతాన్ సైతాన్ సంపేయ. అరే, ఎవరిని భార్య టెలిఫోన్ మీద చంపిస్తున్నావు? అరే దేఖో కిషన్ బాబు, ఇంటి కాడ లేకపోతే సంసారం ఖరాబ్, కొట్టు కాడ లేకపోతే బేబారం ఖరాబ్. సాగు వచ్చింది వయా మాకి. జై గోపాల్ జీ. జై గోపాల్ జీ, బంతిలాల్ జీ. ఏం కావాలా? మాకు మంచి హారం కావాలా? ముత్యాల హారం కావాలా, రత్నాల హారం కావాలా, వజ్రాల హారం కావాలా జీ? ఆహా, వజ్రాల హారం కావాలా? వజ్రాల హారం బడి కిమత్ అవుతుంది సాబది. పర్వానై, ఎంత కిమ్మత్ అయినా పర్వానై. అచ్చా, ఇది చూడండి సేఠ్జీ. नहीं, ये पसंद नहीं. तो ఇది ये भी अच्छा नहीं भाई. ఇది బాయ్, ఇది అంతా ఇమిటేషన్ సరుకు ఉంది. ఇది కాదయ్యా, సేట్ గారికి అసలు సరుకు కావాలి. సిగరెట్ సేవిస్తారా? నై నై. ఓహో, చుట్టగాలుస్తారు కాబోలు. జై గోపాల్ ఇన్స్పెక్టర్ సాబ్. జై గోపాల్ కృష్ణ. అపన తన మన మారోరి బైరన. రూపాదేవి, రూపాదేవి, రూపాదేవి గారు. నమస్కారమ్మా. ఏమప్పన్నా ఇలా వచ్చా? ఏమీ లేదు, కలకత్తా నుంచి మన స్నేహితుడు ఒకడు వచ్చాడు, చాలా గొప్పవాడు. అతడు ఇల్లు కోసం తంటాలు పడుతున్నాడు. మనకి ఇంత ఇల్లు అనవసరం, సగం అతనికి అద్దెకిచ్చేద్దామని వచ్చాను. అరే, ఇవాళ ఇచ్చేసానే. ఇచ్చేసావా? ఇచ్చేసావా? పర్వాలేదు, అడ్వాన్స్ తిరిగిచ్చి. నా స్నేహితుడు చాలా మంచోడు, ఆపదలో ఉన్నవాడు చూస్తే ప్రాణం ఇచ్చేస్తాడు. కానీ ఆ పెద్ద మనిషికి మాట ఇచ్చేసానే. పెద్ద మనిషి? ఎవడా పెద్ద మనిషి? ఈ బస్తీలో ఇన్ని ఇళ్ళుండగా మీ ఇల్లు ఎత్తుకుంటూ ఎలా వచ్చాడు? నువ్వేనా నమ్మవు? ఆడపిల్లలు కదా అని మోసం చేయడానికి ఇది ఎత్తు. వాడెవడ దొంగ, లుచ్చ, రాస్కల్, స్కౌండ్రల్, స్టూపిడ్, ఫోర్జరీ, ముట్టే. హలో పార్ట్నర్, ఎవరిని గురించి అంత గొప్పగా పొగిడేస్తున్నావు? మిమ్మల్నే. రేడు పార్ట్నర్, నువ్వా? చంపేసే పార్ట్నర్. నీకోసం ఇల్లు చూడడానికి నేను వస్తే నాకంటే ముందు నువ్వే చూసుకున్నావు. జూ లెక్కటగా. అప్పన్న మీకు ఇంతకు ముందే తెలుసా? తిరిగిపోవడం ఏమిటి? మీ నాన్నగారు నాకు పరిచయం చేసింది అప్పన్నే. అలాగా? నాన్నగారు నీకు తెలుసా అప్పన్న? తెలియపోవడం ఏంటమ్మా, ఆయన నాకంటే ఎంత ప్రేమ, ఎంత ఇది, ఎంత అది. మంచినీళ్ళు. మంచినీళ్ళు ఏమిటి? కాఫీ చేస్తాను, కూర్చోండి. పార్ట్నర్, కొంప ముంచేశావు. వాళ్ళ నాన్న నాకు తెలుసని చెప్పు. ఎవరా నాన్న? మర్చిపోయావేమిటి? అంటే వాచి. ఓహో, జూ లగతగా. చాలా మంచోడు పాపం. అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా? లేదో, ఇదిగో తీసుకొచ్చాను. అయితే మన కమిషన్ ఎవరే? ఎందుకు? ఎగ్జిబిషన్కి వెళ్ళాలి. ఎగ్జిబిషన్. ఎగ్జిబిషన్ కా? కొంచెం ఆగు, నేను వస్తా. వస్తావా? అయితే జూ లగతకే.
కృష్ణ గారు అలా ఉన్నారే ఏమిటి రక్తం? అబ్బే ఏం లేదు. ఏమి లేదంటారేమిటి? ఇంత గాయమైతే అలా కూర్చోండి. చెయ్యేందుకు తెగింది? నువ్వు త్వరగా వెళ్ళి ఒక టిఫిన్ ఇచ్చిరాబ్బా. నువ్వేం చేస్తున్నావు అబ్బా? మాకు కొంచెం మైకం వచ్చినట్టుంది. అబ్బా మైకమా? అయితే తన్నింటితో మొహం కడుకొని కాస్త కాసులాగా కూరగలుగుతారు. ఎప్పుడు చూస్తున్నాను. వజ్రాల హారం ఆచూకీ ఏమైనా తెలిసిందా అండి? లేదు. ఆ హారం గురించి కొంత పోగొట్టా కావలసి మీ దగ్గరికి వచ్చాను. అడగండి. ఆ హారం ఏ షాపులో కొన్నారో చెప్పగలరా? అదే కొనలేదండి. లేదు, అది మా తాత ముత్తాతల నాటిది. ఓహో, సరే, వస్తాను. థ్యాంక్స్. అప్పనమా అప్పనమా హారి ఈడు జిమ్మడా కూరలు తరగకుండా ఎక్కడికి వెళ్ళాడు? రాని చెప్తాను. ఇక్కడ దాక్కున్నావే? ఉన్నాడు ఆయన కూడా. ఎప్పుడే వెళ్ళిపోయాడు. వెరీ గుడ్. అది సరే గాని ఆయన చూస్తే నీకెందుకు భయం? నువ్వే దొంగ సచ్చినాడువా? కాదే, ఇన్స్పెక్టర్ మా చుట్టం, చూస్తే ఊరుకోడు, కూడా పడిపోతాడు. ఏమిటి ఇన్స్పెక్టర్ నీ చుట్టమా? ఒక ఇన్స్పెక్టరా? ఇన్స్పెక్టర్, మ్యాజిస్ట్రేట్, తహసీల్దార్, కలెక్టర్, పోలీసులు అంత మన చుట్టాలనే. కనిపిస్తే వదిలిపెట్టరుగా, కూడా పట్టుకుపోతారు. అది అయితే మా అంతంత పెద్దోళ్ళు నీకు చుట్టాలైతే మరి నీకు ఈ నౌకరు ఎందుకు? నీకోసమే జాని, కొద్ది రోజులు ఒప్పు పట్టు, నీ ఒళ్ళంతా బంగారం జూలెగతగా. అన్ని కబుర్లే. కబుర్లు కాదు, ఇదిగో కాలం కర్మం కలిసి రాని మన తాతగారి సొమ్ము ఎనపెట్లో ఉంది. అది చేతికి వచ్చిందో కొన్నామే. కార్, మోటార్ కార్, జూలెగతగా. సూపర్, గుడ్ మార్నింగ్. గడువు వారం రోజులు దాటిపోయింది. సొమ్ము మాట ఏం చెప్తావు? ఇంకా అందలేదు. ఈ నెలాఖరి వరకు ఆగండి. నో నెలాఖర్, నో ఆగటం. తక్షణం డబ్బు కట్టాల్సిందే. లేనిది ఎలా ఇవ్వమన్నారు? ఏ పియ్యను అమ్ముతానన్నావుగా, అమ్మాయి కొనేవాళ్ళు ఉండద్దు. నే కొంటానని చెప్పానుగా. అమ్మాయి వస్తువులు కొనటానికి, కొన్న వస్తువులు అమ్మటానికి నేనున్నానుగా. ఇదిగో క్యాష్ 50 రూపాయలు, 50 రూపీస్ తీసుకో. 50 రూపాయల? మరి ఈ డొక్కు పియానికి 500 రూపాయలు ఇస్తారా? స్థుతులు కూడా సరిగా పలకడం లేదు. సరే, మరొక 10 రూపాయలు తీసుకో. వద్దులేండి, నేను అసలు అమ్మదలుచుకోలేదు. 100 రూపాయలు, 100 రూపీస్. క్షమించండి, ఎంత చెడు అమ్ముకున్నా అదమో 1000 రూపాయలు విలువ చేస్తుంది. మై గాడ్, 1000 రూపాయలు, 1000. మహారాజులకు అమ్ముకో, అమ్ముకో. మన డబ్బు మాత్రం మనకి ఇక్కడ కట్టే.
ఇంకొక 10 రోజులు ఆగండి. ఇంపాసిబుల్. ఆగను, ఆగలేను, ఆగపోను. వెంటనే పియానో తీసుకొచ్చి మనుషులు పట్టుకెళ్ళిపోతాను. మనుషులు తీసుకొచ్చి పియానో పట్టుకెళ్ళిపోతాను. దెబ్బ తగిలిందండి? లేదు, నిష్కారణంగా బోల్తా పడ్డాను. కాస్త ముందు వెనక చూసుకుని మరీ నడవండి. సారా జోరుగా చదువుతున్నావు, పరీక్షల దగ్గరికి వచ్చాయేమిటి? అవునండి. ఏమిటా చదివేది? హిస్టరీ, దేశ చరిత్ర అండి. అయితే దేశ చరిత్రలో పాటలు కూడా ఉంటాయన్నమాట. ఉంటాయండి. అదే లేదండి, ఊరికే సరదా పాడుతున్నాను. ఏమిటిది? పెట్ట తొలికను. ఓహో, అయితే కాని. సారా 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 మాట్లాడమే సారా. ఏమిటి అంత దీక్షగా చదువుతున్నావు? ఓహో, శకుంతల చరిత్ర. ఏ ఘట్టం? దుష్యంతుడు ప్రేమ ఘట్టం. చచ్చా, అమాయకురాలైన శకుంతలను మోసగించిన ఆ దుష్యంతుడితో ఒక ప్రేమేనా? కాదు, నీది ప్రేమ. అక్షరాల నిదర్శనం కావాలంటావా? చెప్పు. ప్రేమ కోసం ప్రాణాలన్నా ఇచ్చేస్తాను. నిప్పుల్లో దూకమన్నావా? నీళ్లలో మునగమన్నావా? ఆకాశానికి ఎగిరిపోమన్నావా? పాతాళంలో పడిపోమన్నావా? చెప్పు, ఏం చేయమన్నావో చెప్పు. ఏం అక్కర్లేదు గాని మన పెళ్లి విషయం మీ నాన్నతో చెప్పు. ఏం లేదు, రోజు చెబుదామని అనుకుంటాను. తీరా ఆయన ముఖం చూసేసరికి నాలుగు చివరికి వచ్చిన మాట నాభ దగ్గర పోతుంది. ఏ మీ నాన్నే ఉన్న దెయ్యమా భూతమా? కాదనుకో, అసలు ఈ విషయం ఎలా చెప్పాలో ఏమని అడగాలో తెలీదే. ఏముంది, వెరీ సింపుల్. చూడు, చిన్నగా మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. సీరియస్ గా పోజు పెట్టి నిల్చో. రే గోపాల్, ఎందుకు వచ్చావు అంటారు. నువ్వు భయపడకుండా నాన్న నేను సారను పెళ్ళారు తెలుసుకున్నాను అని ఖచ్చితంగా చెప్పే. ఏమండి, ఏమిటి వెతుకుతున్నారు? పర్స్, మనీ పర్స్ ఎక్కడ పోయింది? అందులో ఏమైనా ఉందా? ఉండటం ఏమిటయ్యా, నా డబ్బు అంతా అందులోనే ఉంది. అంత డబ్బు అందులోనే ఉంది. వెతకండి వెతకండి. గోపాల్, గోపాల్ నిన్నే. ఈ డబ్బు వడ్డీ కింద జమ కట్టుకోమని రూపాదేవి పంపించింది. మీరు? నేను వారింట్లో అద్దెకుంటున్నానండి. మీ పేరు? కృష్ణ. ఓహో, రసీదు ఇస్తారా? సారీ. అప్పనా బాబు. పిలు. ఎవరండి? ఫుల్ మేనేజర్. ఫుల్ మేనేజర్ బాబు అనిపిస్తున్నారా? చెప్తాం. రూప వడ్డీ బాబుతో డబ్బేనండి. ఈవేళ ఏమైనా సరే వసూలు చేసేస్తాను సార్. మనుషులు పంపించి పియానో పట్టించుకొచ్చేస్తాను సార్. చాలా గొప్ప పని చేస్తావు కానీ వాడికి రసీదు రాసి ముట్టినట్లు వాడికి రసీదు రాసివు సార్. హలో పాస్ దూలగత. ఇక్కడ ఏం చేస్తున్నారా? క్లీన్ చేస్తున్నాను సార్. లోపల కూడా క్లీన్ చేయమన్నారు సార్. అదే బూజు పట్టిందేమో. నార్మల్ వెళ్ళి అవతలకి. సార్. గోపి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? తీసుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చాయి. సరే నాన్న. నాన్న, ఏ నాతో ఏమన్నా మాట్లాడాలా? లేదు. వెళ్ళు. ఏమండి, ఈ రోజంతా పడుతుందా మీ రాత? బైక్ ఇదిగో రసీదు. థ్యాంక్స్. అప్పన్న మన మారోరి బైరన్న అప్పన్న తన మన పట్టేశాను. 88 నెంబర్లు.
4, 6, 8, 4, 6, 8 జూలక अपना तना मना मारो वैरना अपना तना मना मारो मुरलीधरा हरे मोहन कृष्ण मुरलीधरा हरे मोहन कृष्ण मुरलीधरा हरे मोहन कृष्ण हरे मोहन कृष्ण हरे मोहन कृष्ण हरे मोहन कृष्ण కృష్ణ గారు కృష్ణ గారు ఓ మీరా ఇలా వచ్చారే మీరేనా ఈ రసీదు అక్కడ ఉంచారు రసీదా ఏది నీకు కృష్ణుడి మీద నమ్మకం ఉంది కదూ అయితే అతడే నీ మొరవిని అడ్డుపడి ఉంటాడు నిజం ఈ రోజు మీరే అడ్డుపడి రక్షించకపోతే బాగతి ఏమయ్యేదు అదేంటి ఎందుక కన్నీరు ఏమీ లేదు రూపా నువ్వు కంటతడి పెడితే నేను చూడలేను ఈ మాత్రం చేయవుతుందనుకుంటే ఇది కూడా విరిగిపోయింది క్షమించు రూపా రేపు కొత్తది తీసుకొస్తాను కానీ అంతవరకు నాకు ఆధారం నీవున్నాగా నాకంత అదృష్టమా ఆ మాట నీ అనుకోవాలి రూపా నువ్వు నిజంగా ఎంతో అమాయకురాలి నీ హృదయం ఎప్పుడూ అర్పించేశాను ఎవరికి కృష్ణుడికి ఓ కృష్ణుడికా అయితే మోసపోయావు వాడు పచ్చి దొంగ కాదు నా పాలిట దైవం నన్ను ఎప్పుడు మోసం చేయడు ఏమిటి ఆలోచిస్తున్నారు ఈ ఫోటో ఎవరిది నాది ఈ వజ్రాలహారం కూడా నీదేనా అవును ఏ అదే ఏంటి తక్షణం లక్షలు తెచ్చి రానివయ్యా తర్వాత దుకాన్ మకాన్ సర్చ్ చూస్తాం అరే కుయ్యా వచ్చినట్టేరా వచ్చినట్టే ఇదిగో రేపు ఈ పాడు చూసుకో పాం 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 కార్ మోటార్ కార్ షికార్ నువ్వు కూడా వస్తావుటి మాకు ఒక్కడు వచ్చేది లేదు అయ్యా మంది పెళ్ళాం కూడా రావాలా తెచ్చే నోర్మై మన పెళ్ళావిటి ఎవడ నువ్వు ఇన్నాళ్ళు తినదు ద్రహంగా ఉన్నావు భాష రాదు ఏ రోజు నీ మొహం రాదు కాలు చోట కాల్చే హలో హలో పాట్నే జోరుగా ముస్తాబయ్యా జూ లెక్కదగా అదేమిటయ్యా నీకోసమే కసుకుంటుంటాను ఎందుగా ఇందాక నీకు చెప్పలే ఎన్నపెట్టి నెంబర్లే మొక్కల చెప్పు 4, 6, 8 4, 6, 8 ఈ రాత్రికి వేసేద్దామా తర్వాత చూద్దాంలే ఇప్పుడు కాదు అదేమిటయ్యా ఆలస్యం అమృతం విషం అన్నాడు అనుకున్నదప్పటికప్పుడు అయిపోతేనే దాని మజా జూ లెక్కదక ఏమంటావు ఈ రాత్రి కాదు చూడవయ్యా అరే కిర్సన్ బాబు శంకా తీసేది మీరు ఎప్పుడూ లేదు ఇవాళ హేమిటి వచ్చింది వాయానికి మనసు బాగాలేదు ఎలా బాగుంటది దొరికిందిగా అమ్మాయి జూ లెక్కదక కిర్సన్ బాబు ఇది ప్యారీ ఒకటి దొరికింది క్యారీ లేదు గేరీ లేదు హారం ఇలా ఇవ్వు హారం ఎక్కడ ఉంది వయా మాది పెళ్ళామాడి మెళ్ళో పెట్టి వేసాం సరే అయితే నీ పెళ్ళాన్ని అడిగే తీసుకుంటాను అరే టైరో భాయ్ టైరో దానికి కిమత్ తగ్గవయా ఎంత కావాలా 200 నాకు డబ్బక్కర్లేదు హారం కావాలి బస్ 300 తీసుకోవయా తేలదే చెప్ దాని మీద పైసా ఎక్కువ వస్తే మాది సిర్రి కంతా ఇస్తాం సిర్రి మర్యాదగా ఇస్తావా లేదా ఇచ్చే తనేయగలరు చూడు భాయ్ చూడు బాబాయ్ నిన్ను నమ్ముకుని ఎంతో కష్టపడి అంతా రైట్ చేశాను ఇప్పుడు అనవసరంగా నన్ను గంగలో కల్పిస్తావా తింటావయ్యా థ్యాంక్స్ మాకి నోట్లో మట్టి కొట్టి మీది హారం తీసుకుపోతాది కాదు చలో చలో మీది సంగతి చూస్తాను ఏమిటి చూస్తావు తెల్లవారేసరికి నీ దుకాణం ఎత్తించేస్తాను
జాగ్రత్త. माटी दुकान येते असं आहे अपना भाई मादी साप మీది కొంటాయి కొంటాయి అప్పిస్తే సరి. అరే థూ ఎవడరా నువ్వు? అప్పన్న తన మన పప్పు ఉడకలేదన్న, అప్పన్న తన మన పప్పు ఉడకలేదన్న. ఏంటి మా సోదా చేస్తున్నా? ఏమిటా ఇప్పుడు ఈ ఇంట్లో దూరాడే వాడిని ఎక్కడ దాచావా అని? ఎవడో సచ్చినాడు. ఎవడో నువ్వే చెప్పు. వాణి నిన్ను కూడా ఎగసి తగినవుతాడు. ఎందుకా నన్ను రాతోడు రావద్దని ఆడేస్తావు? ఏంటి మా నీ అనుమానం? చెప్పాను అనుమానం పెరిగిపోతాను. నేను కళ్ళారా చూస్తాను. చూసింది దెయ్యం కాబోలు. అదే దెయ్యం మనిషి తెలియదాకా ఇవాళ ఇక్కడే పడుకుంటాను. ఓహో ఇందుకా ఈ నాటకం అంతా? ఇదిగమ్మా పెళ్ళైందాక ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావా ఒళ్ళు వాచిపోద్ది అనుకున్నావు. ముందు నడు బయటికి. బంగారి ఒకటే గోల్ నువ్వా? నీ మాట నువ్వు మండ మా మాకు నా గతేం కాదు. ఉత్తమమ్మ నువ్వు నడు బయటికి. బంగాయి వాడు మీ మామ కాదు. వాడి గురించి నేను అంత వాకపిస్తాను. వాడు ఉత్త పోకిరి రౌడీ రాస్కెల్. వాడిని రేపు జైల్లో ఏం చేస్తాను చూస్తాను. నడు బయటికి. మేనేజర్ మరే బంగారి బంగారి ఏమిటి పెద్ద పెద్ద గొడవ ధ్వని మాటలు ఇవన్నీ? దెయ్యం వచ్చి గిన్నెలను తోసేసింది మా దెయ్యం. దెయ్యమా? చూసావా నీ ఉంటానంటే ఉండనిచ్చావు, నన్ను బయటికి గంటేశావు. నీ ఉంటే దెయ్యం రాగదా? తెల్లవారులు ఇక్కడే కూర్చుంటావు. రమ్మను ఇప్పుడు ఏ దెయ్యం వస్తుందో. ఇక్కడ భయస్తున్నా తోటలో పోవారమ్మా. ఏం పర్వాలేదు. నీకు నాకు జోడు గలసను గదవే చల్ బంగారు పాప. పాటి విడువరాదు నీ చెయ్యి నేను పాటి బంగారు చెయ్యి పాటి విడువరాదు. సనిగమ బదులు సరే దెయ్యం పారిపోయింది. చెప్పకుండా పారిపోయింది. ఈ పాట వినగానే పారిపోయింది. మనం కూడా పోదారమ్మా. ఎక్కడికి? గుళ్ళోకి. ఎందుకు? ఈ దెయ్యం బాధ పడలేకుండా ఉన్నాను కానీ మెల్ల తాళి కట్టేమా. మెల్ల తాళి జూలు ఎక్కడగా తాళి ఊరికెళ్ళాడా? పిచ్చిదాన్ని. మగవాళ్ళని నమ్మటం ప్రేమించడం మన జీవితాలు నాశనం చేసుకోవడానికి. చూడు ఆ కృష్ణ గారు ఎంతో మంచివారిని నమ్మాను, దేవుళ్ళ పూజించాను. మన ప్రారంభం ఎవరిని అనుకునే లాభం? ఇప్పుడు ఈ కష్టాల్లోంచి ఎలా గట్టెక్కడం? అక్క కృష్ణ 4 6 8 4 6 8 अपना कना मन मारोर भैरव
నన్ను ఎందుకు పడుకున్నారు? అరే నన్ను విడిచిపడండి అయ్యా, నేను పెద్దట్టు కూరని. అరే మీరు పడుకున్నారు నాకు తెలిస్తే పేపర్లో పడిపోతుంది నా పేరు, నా ఉద్యోగం పోతుంది, నా బతుకు పోతుంది. విడిచిపడండి. అయ్యో చేంజ్ పడుతున్నాయా? ఏమిటి వేళకోళం తమ్మాట? వేళకోళం గీళకోళం చూపిస్తాను. చేసిగా నేను ఎందుకు? నేను రాను. మమ్మల్ని చూసి ఎందుకు పరిగెట్టా? మీరు ఎందుకు పరిగెత్తారు? మీరు పరిగెత్తారు, నేను పరిగెత్తాను. పోలీసులా దొంగను పట్టుకున్నారా? లేదండి, నన్ను పట్టుకున్నారు. అరే వీడు మా నౌకరు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? దొంగను పట్టుకోవడానికి నేను వచ్చానండి, నాకు ఇల్లు దొరికారు. మంచి పని చేశారు. సరే కానీ తొందరగా వెళ్ళి దొంగను పట్టుకోండి. నువ్వు రానా లోపలికి? సార్ వాడెవడో గుండెలు తీసిన బంటు సార్. మా కుక్క మురుగుతూ వెంటబడ్డది. నేను పరిగెత్తాను, పిస్తోల్ కూడా కాల్చాను, కానీ గురి తప్పిపోయింది. ఆఖరికి వాడు ఇక్కడి నుంచే దూకి పారిపోయాడు సార్. ఇక్కడ నుంచేనండి? దొంగ దొరికాడు నాగభూషణం గారు. దొరికాడా? దొరికినట్టే అనుకోండి. ఇదిగో అనవాలి. ఏమిటండి? ఇన్స్పెక్టర్ గారు, ఈ లాకెట్ ఎవరితో మీకు తెలుసా? తెలుసు, కృష్ణ అనేవాడు. కృష్ణ, రామ్, కృష్ణ. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎలాగైనా సరే ఈ దొంగను పట్టుకొని నాకు చూపించాలి. ఎంత సొమ్మైనా సరే ఖర్చు పెడతాను. ఈ జన్మలో మీ మేలు మర్చిపోను. అలాగేనండి, నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తాను. ఈ లాకెట్ నా దగ్గర ఉంచండి. సరే, అవసరం వచ్చి ఇప్పుడు మళ్ళా తీసుకుంటాను. థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఇదిగో డబ్బు, ఆమె కాలు త్వరగా బాగు చేయండి. అరే ఫీజుతో ఒకసారి తెచ్చారే. రైట్, అమ్మాయి తీసుకురండి. థ్యాంక్స్. ఒక్క మనవి, ఈ సొమ్ము నేను చెల్లించినట్లు మాత్రం ఆమెతో చెప్పకండి. ఏమీ లేదు, ఇతరుల వల్ల సహాయం పొందడానికి ఆమె అంగీకరించదు. ఏమని చెప్పమంటావు? ఈ కేసు ఎక్స్పెరిమెంట్ కింద తమరే స్వయంగా చేస్తున్నట్టు చెప్పండి. ఇంతకు ఆ పిల్ల మీకు ఏమవుతుంది? నాకా? ఏమైతే దయచేసి అలా చెప్పండి. నర్స్ చూడు, ఈ కేసు చాలా తమాషాగా ఉంది. ఇతను ఫీజు చెల్లించినట్టు ఆ అమ్మాయికి చెప్పొద్దంటాడు, ఆ పిల్ల తనకేం కాదంటాడు. ఏమిటిది? ఓ ఐ సీ, అదే ఆ సంగతి. ప్రేమ కలాపమా? మరి ఆమె తీసుకురామంటారా? ఆల్రైట్. హలో హలో పార్ట్నర్, జూ లెక్కటక నీకోసమే తిరుగుతున్నాను. రాత్రి అమంతరం కొడుచా 2000. చిచ్చి ఇదేటా సమస్య చేసావు? నాకు అంతే కావాల్సి వచ్చింది. మరి నాకెంత కావాలి తెలుసా? కార్, మోటార్ కార్, అందులో బంగారు, పక్కన దొరగారు, ఊరంతా షికార్. మనకెంత కావాలి? సరేలే, మన వాట మనకి. ఎక్కడుంది నీ వాట? ఇప్పుడే డాక్టర్ గారికి ఇచ్చొస్తున్నాను. డాక్టర్ గారికా? ఎందుకు? రూపకాలు నయం చేయడానికి. ఓహో, జూ లెక్కదక. అందుకునే బాబు అర్ధరాత్రి నిద్రవుతున్నావు, లెగ్గొట్టు మసాగొట్టు. అలా అనుకోవద్దు పార్ట్నర్. పార్ట్నర్ లేదు, గేట్నర్ లేదు. ఎలా లేవయ్యా, నీకు నీ పార్ట్నర్షిప్కో దండం. కోపడకు పార్ట్నర్. ఇదిగో, నాకు సహాయం చేయాలి. సహాయం సిగ్గులేబోదు. సరే, నేను చేయను పా. సరే పోతానులే, ఇద్దరం అక్కడే కలుసుకుందాం. పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషనా? నీకే దండమయ్యా బాబు, పోలీసునికి వెళ్ళకు. నీకే నిండా ముందు నీకు తలేమిటి? కొత్తోడికి మాకు భయం కానీ మాట్లాడితే పోలీస్ స్టేషన్. చెప్పు, అదేంటో చేసి తగలేస్తాం. చేస్తాను ప్రమాణం చేయి. ప్రమాణమే చెబుదు. సరే, నువ్వు వెంటనే రూపించుకు వెళ్ళి డాక్టర్ శేఖర్ గారు నీ కాలు నయం చేస్తున్నారని చెప్పి ఆమెను ఆసుపత్రికి తీసుకురా. ఫీజు గురించి బెంగక్కర్లేదని చెప్పు. ఎందుకు? ఇచ్చావుగా జాయింట్ సొమ్ము. సరేలే, ఇదిగో కొంపదీసి ఈ ఏర్పాటంతా నేను చేశాను చెప్పకే. తెలుసులే, వెళ్ళవయ్యా. పార్ట్నర్, పోలీస్ స్టేషన్ మాత్రం వెళ్ళకు. రూపాదేవి, 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 కారు తీసుకొచ్చాను, బయలుదేరు. ఎక్కడికి? అమెరికా. అదే, అమెరికా నుంచి వచ్చారే డాక్టర్ శేఖర్ గారు, ఆయన ఆసుపత్రికి. ఆసుపత్రికా? అవును. ఎందుకు? నీ కాలు బాగు చేయండి.
ఆయన అమెరికా వెళ్ళేటప్పుడు మీ నాన్నగారు చాలా సహాయం చేశారట. అందుకని ఆయన రుణం తెచ్చుకుంటాను, అమ్మాయి కాలు బాగు చేస్తాను, తీసుకురా అని చెప్పారు. బయలుదేరు. ఇన్నాళ్ళకి ఆ కృష్ణుడి దయగలిగింది. బయలుదేరమ్మా. ఆలోచించగక్క పోదాం పద. రూపా నీ కాలు బాగైంది. నిజంగానా డాక్టర్? ఇంక నేను డాన్స్ చేయగలనా? తప్పకుండా, కానీ ఇంకా కొద్ది రోజులు పోవాలి. థ్యాంక్ యూ డాక్టర్, మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. నన్ను ఎప్పుడు ఇంటికి పంపిస్తారు డాక్టర్? 2-3 రోజులు. బంగారం ఏమ్మా? ఇదేంటమ్మా ఈ మధ్య బొత్తిగా కనిపించడం మానేశారా? అలా ఉన్నారే? ఏం లేదు. గోపాల్ ఎప్పుడు వస్తాడో ఏమైనా తెలిసిందా? అయ్యో పిచ్చి తల్లి, ఇంకా ఆయన ఎక్కడ వస్తాడమ్మా? ఒకవేళ వద్దామనుకున్నా వాళ్ళ అమ్మా నాన్న రానియరుగా. ఎందుకని? మీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఆ పెద్దాళ్ళకి బొత్తిగా ఇష్టం లేదు. అందుకే రాజమండ్రి వాళ్ళ మేనమామ గారింటి పంపించేశారు. పెళ్లి సంబంధం కూడా అక్కడే కుదిర్చారంట. మీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఆ పెద్దాళ్ళకి బొత్తిగా ఇష్టం లేదు. అందుకే రాజమండ్రి వాళ్ళ మేనమామ గారింటి పంపించేశారు. పెళ్లి సంబంధం కూడా అక్కడే కుదిర్చారంట. సిగ్గు జగ్గు లేకుండా ఇంకా అక్క అని పిలుస్తున్నావా? వంశ మర్యాద కాస్త వాళ్ళ కాట్లో కనిపించావు. ఐశ్వర్యం హరించిపోయినా అభిమానంతో బ్రతుకుతున్న జీవితాలు అవమానం పాలు చేశావు. అక్క ఇంకెందుకు పాడు బ్రతుకు? హలో పార్ట్నర్. అదేం పార్ట్నర్, పట్టపగలు వచ్చేసావు. ఎవరిని చూస్తే ఓపికలా ఉంది. అలా ఏమైందా? నయం కావడం ఒకటి బాగా నడుస్తుందంట. మా బంగారు చెప్పింది. ఆమెను చూడడానికే పెడుతున్నాను. ఈ పూలు తీసుకెళ్ళి పార్ట్నర్ నేను ఇచ్చినట్టు మాత్రం. ఓ జూలకటగా అప్పన్న తన మన మారోలి బయలన అప్పన్న. రూపదేవి 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 గారు. ఏమిటప్పనా అలా చూస్తున్నా? మీ కాదు నయమైంది. దేవుడు కృష్ణుడు ఇదిగోనమ్మా. ఏమిటిది? పదండి. చాలా బాగుంది. ఈ గులాబీ పూలు నాకెంతో ఇష్టమని నీకు ఎలా తెలుసు? నాకు తెలియంది ఉందమ్మా. రూపదేవి గారు, ఈ పూలే కానీ కృష్ణ గారి చేతితో స్వయంగా తెచ్చి మీకు ఇచ్చుంటే విసిరి మొహాన్ని కొట్టేదాన్ని. వస్తానమ్మా. ఎవరు? నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాతో నీకేం పని? నీ కాలు నయమైంది చూసిపోదాం. నువ్వు నన్ను చూడక్కర్లేదు, నేను నిన్ను చూడక్కర్లేదు. ఇప్పటికే సిగ్గుతో కూలిపోతున్నాను. చేసిన అవమానం చాలక
ఇంకా నన్ను అప్రతిష్ట పాలు చేయాలని వచ్చావా? వెళ్ళు, ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళు. వెళ్తాను, ఆనందంగా వెళ్తాను. ఇక నాకే విచారము లేదు. నా వల్ల ఎవరికి ఎలాంటి అప్రతిష్ట రాదు. నీ కాలు నయమైంది, అంతే చాలు. ఎవరది? పోలీసు. ఆగండి, తప్పించుకుని పారిపోండి. ఎవరి కోసం? నా కోసం. నా మాట వినండి, వెళ్ళండి. లేకపోతే కాల్ చేస్తాను. రూపా, రూపా, పరిగెత్తండి, వెంటనే వాడిని పట్టుకోండి. ఎంత పనిచేసావు రూపా, నీ మూలానే వాడు తప్పించుకోగలిగాడు. నా కళ్ళెదుటే ఆయన్ని కాల్చి చంపబోతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకోగలను చెప్పండి? నేను కాలుస్తానా? ఊరికే బెదిరించానంతే. ఎంత పని జరిగింది? నా గౌరవం గంగపాలైపోయింది. ఇది దొంగ సొమ్ము నాకేం తెలుసు? ఇన్స్పెక్టర్, ఇదిగో చెప్పు. నాగభూషణం గారి సొమ్ము. ఇది వారికి అంతే చేతి. ఏ సొమ్ము డాక్టర్? ఆ రాస్కెల్ కృష్ణ నీ కాలు బాగు చేయడానికి దొంగతనం చేసి 2000 నా ఫీజు కింద ఇచ్చాడు. ఈ సంగతి ముందే నాతో ఎందుకు చెప్పలేదు? వాడు నీతో చెప్పొద్దని బతిమాలాడు. డాక్టర్ గారు రండి. రూపా, రూపా, సార్ ఎక్కడికి వచ్చిందా? లేదే. ఎంత పని చేసిందో చూసావా? ఏం చేసింది? ఈ ఉత్తరం దాచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. సత్యదాన్ని సావనివ్వకుండా నన్ను ఎందుకు కొట్టుకు పడేశారు? నన్ను ఎందుకు రక్షించారు? ఊరుకోతారా? ఏడవకు. జరిగింది చెప్పను. నాగభూషణం కొడుకు గోప నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. తండ్రికి భయపడి పారిపోయాడు. నా జీవితం నాశనం చేశాడు. ఈ ప్రపంచానికి నేను ఇంక ఈ పాడు ముఖం ఎలా చూపించను కృష్ణ గారు? భయపడుకుతారా? గోపాల్ ఎక్కడున్నా సరే వెళ్ళి తీసుకొస్తాను. మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి చేస్తాను. నువ్వు ఇలాంటి అఘాయిత్యం మాత్రం మళ్ళీ చేయకు. ఎవరిది? కృష్ణ కదా? ఏమిటిది బాబు? అదంతా తర్వాత చెప్తాను. సమయానికి దేవుడల్లే వచ్చారు. అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. తారా, గోపాల్ ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాజమండ్రి వాళ్ళ మేనమామ గారికి వెళ్ళారట. సరే, నేను వస్తాను. ఇప్పుడు వస్తే
మా నాన్న ఏమంటాడు? ఇప్పుడు మీ నాన్న జ్ఞాపకం వచ్చాడే, తారతో ప్రేమ కలాపాలు సాగించేటప్పుడు జ్ఞాపకం రాలేదా? ఆనాడు లేని భయం ఈనాడు ఎందుకు? నిర్భయంగా మీ నాన్నతో నిజం చెప్పాయి. చెప్పేం లాభం? ఆయన ఒప్పుకోడు. ఒప్పుకోకపోతే స్వతంత్రంగా బ్రతకలేవు. చెట్టంత మనిషి అయ్యావు, బిఏ పాస్ అయ్యావు, పావన డబ్బులు సంపాదించుకుని భార్య బిడ్డలను పోషించుకోలేవు. తారను పెళ్ళాడి నీ ధర్మం నిలబెట్టుకో. లే, ధైర్యం తెచ్చుకో, మనిషి అనిపించుకో. థ్యాంక్ యూ కృష్ణ. నా పెరిగితనాన్ని పోగొట్టావు, నన్ను నరకంలో పడకుండా రక్షించావు. ఇక ఈ సరే నీ కాలు నయమైందని విన్నాను, చాలా సంతోషం. నీవు మళ్ళీ మా థియేటర్లో నాట్యం చెయ్యాలి. క్షమించండి, అది ఇంకా ఈ జన్మలో జరగదు. ఆ మాట అనుకు రూప. చూడు, ఒక్కరోజు నాట్యం చేస్తే చాలు, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. డబ్బుతో మనుషుల్ని, మనుషుల మానాభిమానాల్ని కొనగలమనుకుంటున్నారేమో. 10,000 ఇచ్చినా మీ థియేటర్లో పనిచేయి. వెళ్ళండి. ఆగో, పోనీ డబ్బు మాట వదిలేయి. నేను స్వయంగా వచ్చి బతిమాలుతున్నాను, కనికరించకూడదా? కనికరం అది మీకే కోశాన్నైనా ఉందా? కుబేరుడు మా తండ్రిని కుచేలుని చేసి మాకు దూరం చేశారు. అమాయకురాలైన మా చెల్లెలు బ్రతకలా చేసి దాని గొంతు కోశారు. మా సిరి సంపదలన్నీ మసిపూసి మాయం చేశారు. రూపా, అనవసరంగా ఆవేశంలో కొట్టుకుపోవద్దు. బాగా ఆలోచించుకో. నీవు అడిగిన ఏ షరతులైనా సరే ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమీ అక్కర్లేదు, వెళ్ళండి. ఆగండి. ఏమడిగినా ఒప్పుకుంటారు కదా? తప్పకుండా. అయితే ఉండండి. చదివి సంతకం పెట్టండి. ఏంటి నాన్న? ఇదిగో చూడమ్మా, వాళ్ళ అక్క నాట్యం చేస్తుంది. థియేటర్ కుదండ్రా. నారాయణ బాబు గారు ఏరి, ఎక్కడికి వెళ్ళారు? ఏమో. ఇవాళ రూప నాట్యం చేస్తుంది. వీళ్ళు అక్కడికే వెళ్ళి ఉంటారు. గోపాల్, నువ్వు వెంటనే థియేటర్కి వెళ్ళి వాళ్ళని కలుసుకో. ఈలోగా కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి నేను వస్తాను. సరే. ఎవరు? నాగాభూషణం సాబ్ అందరు హై. అందర్లేదే బందర్లేదే, అంతా డాన్స్కి వెళ్ళారు. అయితే నువ్వు వెళ్ళదే? నా ఇష్టం. 2 గొంతుకులు. మీరు పోలీసులండి? 50-50. హలో పార్ట్నర్, జూలకదక ఏమిటి వేషం? అదంతా తర్వాత చెప్తాను. ఇది ఏర్పాట్లన్నీ పేట చేసి జూలకదక గమ్మత్తుగా ఉంది. అప్పన్నా తన్నా మొన్న మారో బయలున్నా.
5 रुपया टिकट. कौन? పొరపాటు సార్. जाओ. ఎవరండి? చూడండి, సుపుత్రుడు. అదిగో చూడండి, కూనికోర్ నారాయణ బాబు, అతని కూతురు తారా, మావాడు గోపాల్. దయచేసి ఆ ముగ్గురిని బయటకు పోనివ్వకండి. దీపావళి మాయన్ నాటకం ముగిసింది కృష్ణ. గోపాల్, తర్వాత మాట్లాడదాం. పదండి. ఆయండి, మీరు కదడానికి వీలేదు. అందరినీ తీసుకురండి.
గురూజీ మనం కూడా వాళ్ళ వెనకాల వెళ్తాం పదండి. ఎక్కడికి పోతా నాగభూషణ్ గారు త్వరగా అంత సిద్ధం చేసాం. ఎమ్మెల్యే అదిగో చూడలేక రండి రండి. సుముహూర్తం సమీపించింది. వధువులను అలంకరించి తీసుకురండి. అయం ముహూర్త సుముహూర్తోస్తు. రాంచండి. చదవండి ముందు చదవండి. భజంత్రులు వాయించండి. గోపాల్ ఏడికి పెళ్లి అయిపోయింది. దయచేసి దంపతుల్ని ఆశీర్వదించండి. అనయోర్దంపత్యో సకల కళ్యాణ రాస్కెల్, ఇక నుంచి నా గుమ్మం తొక్కటానికి వీల్లేదు తెలుసా? మరేం భయం లేదు. మా బ్రతుకు మేము బ్రతకగలం. ఇన్స్పెక్టర్ గారు, నేను నా ధర్మం నెరవేర్చుకున్నాను. మీరు కూడా మీ ధర్మం నెరవేర్చుకోండి. ఇన్స్పెక్టర్ గారు, కృష్ణ నిరపరాధి, నిర్దోషి. అతన్ని విడిచిపెట్టండి. నాగభూషణం, నేను బతిలాడుకుంటాను. కృష్ణను విడిచిపెట్టు. నేరస్తుంది నేను, నీ కొడుకుని తప్పి నేరస్తుంది నేను. ఇన్స్పెక్టర్ గారు, నాకు బేడీలు చేయించండి, మరణదండ విధించండి, కావలిస్తే నన్ను చిత్రవణ చేయించండి. అతన్ని ఏమి చేయకండి. మా కృష్ణ చాలా మంచివాడు. అవును, నేరస్తుల్లో ఖూనీకోరు కంటే దొంగ చాలా మంచివాడు. నేరస్తులెవరో దొంగలెవరో ఈ ప్రపంచంలో ఎలా తెలుసుకోగలం సార్?
పదండి పోదాం. ఆగండి. ఈ లాకెట్ నీదేనా? అవును. ఈ ఫోటో కూడా నీదేనా? అదంతా మీకెందుకు? చెప్పు నాయనా, చెప్పు, నిజం చెప్పు. 14 ఏళ్ల క్రిందట నా పెద్ద కొడుకు పోయాడు అనుకున్నాం. ఈ లాకెట్, ఇందులో ఉన్న ఫోటో వాడివి. వాడి పేరు రామకృష్ణ. ముద్దుకు రాము అని పిలుచుకునేవాడు. నాయనా చెప్పు, నువ్వు మా రాము కాదు? కాదు. కాదా? రాము, రాము. మన పిచ్చే కాని చచ్చిన వాడు తిరిగి వస్తాడా? ఇన్స్పెక్టర్ గారు, మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాను, క్షమించండి. పర్వాలేదు. 145 అతను కూడా స్టేషన్ తీసుకురా. ఆగండి. ఇన్స్పెక్టర్ గారు, ఈ ఉత్తరం చూడండి. రూపా, నాన్న, అక్క, సారా, సారా. కృష్ణ గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేదు. నేనేం చేశాను రూప? నా ధర్మం నేను నెరవేర్చుకున్నాను. నాగభూషణం గారు, ఈ సంతకం మీదేనా? అవును సార్. అయితే ఈ కేసు రద్దు చేసుకుంటున్నారన్నమాట. అవునండి. నాటకానికి ముందు రూపకు అలాగే వ్రాసి ఇచ్చాను. అతన్ని విడుదల చేయండి. సరే, అయితే మీరు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే. నాగభూషణం గారు, మీ రాముకి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఉంది సార్. చిన్నప్పుడు చేతి మీద రాము అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. అదే వాడి ప్రాణం తీసింది. కాదు, అదే మీ కొడుకుని మీకు అప్పగించింది. రాము, 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 నాన్న, రాము, నాన్న, రాము, నాన్న, రామకృష్ణ. అమ్మ, నాయనా, నాయనా, నాన్న, గోపాల్, రాము, గోపాల్. నాయన, రాము, ఇంతకాలం మా కళ్ళ ముందే తిరుగుతూ ఈ నిజం ఎందుకు దాచావు నాయన? అమాంతంగా ఐశ్వర్యవంతులైన మీ పరువు తీయడం నాకు ఇష్టం లేక కుంటిదాన్ని చేసిందే కాకుండా తన కష్టాలన్నిటికీ కారణమైన రాము నేనే నన్ను రూప అసహించుకుంటుందని నిజం దాచా. దొంగనయ్యా. దొంగవు నీవు కాదు నాయన, నేను. నారాయణ బాబు గారు, నన్ను క్షమించండి. కొడుకును చంపాననే కోపంతో మీకు ఎంతో ద్రోహం చేశాను. తెలియక చేసిన తప్పులు క్షమించండి. నాగభూషణం, అందరినీ క్షమించేవాడు ఆ సర్వేశ్వరుడే. ఇదిగో ఆనాడు మీరు నాకు ఇచ్చిన తాళాలు. నాయన రాము, ఇదారా. అదేమిటి నారాయణ బాబు గారు, దొంగ చేతికి తాళ చోలి చేస్తున్నారు? ఇంకెప్పుడు దొంగతనం చేయకుండా ఉండడానికి సార్. మా రాము దొంగ కాడు, నాకు తెలుసు. కానీ నిజమైన దొంగలకు భలేగా బుద్ధి చెప్పాడు. రాము, ఇక నుంచి నువ్వు భలే రాముడు అనిపించుకో. అమ్మ రూప, మీరిద్దరూ ఆదర్శ దంపతులై సీతారాముల్లాగా చిరకాలం వర్తిల్లండి.